కొంతమంది భర్తలు బా భార్యని తాగే బా బా తాగడానికి బానిసలు అయిపోయి ఉంటారండి వాళ్ళు. పాపము తాగడానికి బానిసలు అయిపోయి ఉంటారు వాళ్ళు. తాగకపోతే ఉండలేరండి వాళ్ళు. తాగేసి వచ్చి కుడతా ఉంటారు, భార్యని గలాట్లు పెట్టుకుంటూ ఉంటారు తాగేసి వచ్చి వాళ్ళు. భర్తలు కొంతమంది అప్పుడు భార్య పాపము ముత్తైదు కోసము, లేకపోతే సమాజాని కోసము నా భర్త ఉండాలా అనుకుంటుంది భార్య. ఉండాలా నా భర్త కానీ లేని రోజులు తాగడానికి మానిపించినా కూడా కొంతమంది తాగేది మానుకోరండి, అలవాటు అయిపోయింటుంది. పోన్లే ఇంకేం చేస్తావు, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉన్నాయి అని భార్య అట్లే భరిస్తూ ఉంటుందండి. పోతే పోన్లే పై అని ఇంకా. కానీ ఒకరోజు ఎవరైనా కానీ ఆ లివరు డ్యామేజ్ అయినప్పుడు చనిపోవాల్సిందే కదండి ఎవరైనా కానీ. ఎంతవరకు ఆ లివర్కి తట్టుకునే శక్తి ఉంటుంది కదండి. వాళ్ళందుకు వాళ్ళే మానుకుంటే అది గొప్పతనంగా ఉంటుంది. మేము మారాలి, మేము తాగేది మానుకోవాలి, మారాలి, ఈ సమాజంలో మంచిగా బ్రతకాలి అనేది వాళ్ళందుకు వాళ్ళకే మైండ్లో రావాల. అలాంటప్పుడు ఎవరేం చేస్తారండి, వాళ్ళందుకు వాళ్ళు తాగి మేము ఇంతే అనుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళే పాయిజన్ చేసుకుంటే ఎవరు ఏం చేయలేరు కదండి. అప్పుడు ఒకరోజు అది లివర్ డ్యామేజ్ అయ్యి ఎవరైనా కానీ చనిపోతారు కదండి. అప్పుడు భార్య బయట ప్రపంచానికి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు లోపల అనుకుంటుంది, ఏక్ దో తీన్ చార్ పాంచ్ చేసా పేర 10 11 12 అమ్మ విడిపోయింది, మంచి పని అయింది అనుకుంటా ఉంటుంది భార్య. అంటే లోపల ఒక ఆనందం. పోయింది, మంచి పని అయిందప్ప, నా భర్త పోయింది, పీడి విరగడాయనప్ప, తాగి నన్ను కొడతా ఉండే రోజు వచ్చి పీడి విరగడాయిపోయా అని లోపల 7 సముద్రాల ఆనందము ఉక్కిరిబిక్కిరైతూ ఉంటుంది భార్యకి. అవునండి, నిజమే అది. పైనకి వాళ్ళు బాధపడవచ్చు, కానీ చాలా టార్చర్ పెట్టేవాళ్ళు చనిపోతే వాళ్ళు 7 సముద్రాల ఆనందము ఉక్కిరిబిక్కిరైతూ ఉంటుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు లోపల. వాళ్ళు మనసు ఒక పువ్వులాగా అరలుకుంటుందండి వాళ్ళ మనసు. అందుకే కానీ ఎవరికే కానీ మనం బాధ పెడితే ఎవరైనా కానీ బాధ పెడితే చనిపోయినప్పుడు వాళ్ళు ఏడవల్ల కానీ సంతోషం పడకూడదండి. ఎవరైనా కానీ శత్రువు కళ్ళల్లో కూడా నీళ్ళు రావాల, అలా బతకల్ల కానీ మనము. అందరూ వచ్చి వీడేం బతికినాడప్ప అని అనిపించుకోకూడదండి. ఏం బతకప్ప వీంది అనిపించుకోకూడదు. అదేం జీవితం అండి కదా. ఇప్పుడు మామూలుగా